హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. 10వ తరగతి క్లాస్ పాస్తో ఉద్యోగములు, పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషను, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా జీతము నెలకు 45,000 రూపాయలతో మొదలవుతుంది. మీకు ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ కోసం తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. చేయడం వల్ల వారికి మీరు ఉపయోగపడతారు. ఈ నోటిఫికేషన్లో మనకి 10వ తరగతి తోటి లోవర్ డివిజన్ క్లర్క్ ఉంది. నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే 2 ఉన్నాయి. కేటగిరీ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 100 అయితే ఉంది. 100 ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ వచ్చేటప్పటికి 27 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎటువంటిది ఉండదు, ఎందుకంటే అన్రిజర్వ్డ్ కోటా కాబట్టి మీకు ఎటువంటి కోటా అయితే ఉండదు, ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. 27 సంవత్సరాలు ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదంటే 10th క్లాస్ చదివి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్లో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ టైపింగ్ అయితే రావాలని చెప్తున్నారు. ఈ టైపింగ్ కూడా కంప్యూటర్లో మీకైతే టెస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మాకు చాలామంది అంటారు, మాకు టైపింగ్ రాదు, ఎలా అప్లై చేయాలన్నారు. మీరు టైపింగ్ రాకపోయినా కానీ ముందరైతే ఎగ్జామ్కి అయితే అప్లై చేయండి. చేసిన తర్వాత చేసిన రోజు కానించి రోజుకు 1 గంట చొప్పున మీరు మీ ఫోన్కి ఒక కీబోర్డ్ కనెక్ట్ చేసుకుని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని, టైపింగ్ మాస్టర్ అని ఏదో అది యాప్ ఉంటుంది, ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఇంటి దగ్గర కూర్చుని కూడా మీరు టైపింగ్ అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళవసరం లేదు, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఇక డిజర్బుల్ క్వాలిఫికేషన్ ఉంది, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు. మీకు ఏంటంటే ఎస్టాబ్లిష్ మ్యాటర్ కోసం మీకు కొద్దిగా తెలియాలి కావాలంటున్నారు. ఉన్నా పర్లేదు, లేకపోయినా అయితే అప్లై అయితే చేయండి. మీకు డిజర్బుల్ కాబట్టి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. మనకి పే లెవెల్ 2 కాబట్టి మనకి 45,000 నుంచి శాలరీ అయితే దొరుకుతుంది. టీఏలు డిఏలు అన్నీ కలుపుకొని మనకి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంటు. ఇంకోటి ఉంది అప్పర్ డివిజన్ క్లర్క్. దీనికి ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. వారి కోసం ఇది. వారికి 27 ఇయర్స్ ప్లస్ మనకి ఒక 5 years ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటుంది కాబట్టి వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికైతే డిగ్రీ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ అయితే చదివిన వారు దీనికి అప్లై చేయొచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా సరే గవర్నమెంట్ కానీ, సెమీ గవర్నమెంట్ కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్లో కానీ అడ్మినిస్ట్రేటివ్ కోసం తెలిసిన వారైతే దీనికి అప్లై చేయొచ్చు. ఇది డిజర్బుల్ కాబట్టి ఇది ఉన్నా లేకపోయినా కానీ మీరు అప్లై అయితే చేయండి. దీనికి శాలరీ వచ్చి మనకి 55,000 దాకా శాలరీ అయితే రావడం అవుతుంది జరుగుతుంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరైతే మిస్ అవ్వకండి. స్టెనోగ్రఫీ గ్రేడ్ 2 వేకెన్సీ అయితే ఉంది. ఇవి కూడా 2 వేకెన్సీలు ఉన్నాయి దీనికి. తర్వాత కేటగిరీ అన్రిజర్వ్డ్ కోసం ఇది కేటాయించారు. 27 సంవత్సరాల దాకా ఉంటుంది. దీంట్లో ఇంటర్మీడియట్ చదివిన వారు, తర్వాత మీకు షార్ట్ హ్యాండ్ వచ్చిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి శాలరీ వచ్చేటప్పటికి మనకి 55,000 రూపీస్ శాలరీ అయితే దీనికి జరుగుతుంది. టెక్నికల్ అసిస్టెంట్కి అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది సివిల్. దీనికి 28 సంవత్సరాల దాకా ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు దాటకుండా. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు అయితే అప్లై చేయొచ్చు. ఈ డిజర్బుల్ ఉన్నా లేకపోయినా కానీ మీరు అప్లై అయితే చేయండి. మీకైతే జాబ్ అయితే కంపల్సరీ దొరికే అవకాశం అయితే ఉంది. తర్వాత స్టెనోగ్రఫీ గ్రేడ్ 1 ఇదైతే అన్రిజర్వ్డ్గా ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 56 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇది హోల్డింగ్ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మీకు సంబంధం లేదు దీనికి. తర్వాత అసిస్టెంట్ ఉద్యోగం అయితే ఒకటి ఉంది అన్రిజర్వ్డ్కి 30 సంవత్సరాలు. మీకు దానికి గ్రాడ్యుయేషన్ చదువు ఉండాలి, ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ. 3 years ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో మీరు యూడీసీ పోస్ట్ చేస్తున్న వారు దీనికి అయితే
అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆల్రెడీ యూడీస్ చేసి ఉన్నారు కదా, దానికి హైర్గా మార్చడం కోసం అయితే ఉంది ఇది. దీనికి పే లెవెల్ వచ్చి 35,000 అంటే మనకు ఒక 70,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా రకాల మనకి జాబులు అయితే ఉన్నాయి. మీకు ఎలిజిబుల్గా ఉన్నారైతే దీనికి మీరు చూసుకుని ఒకసారి డిప్యుటేషన్ పీరియడ్లో కూడా ఉన్నాయి కాబట్టి చూసుకోండి. చూసుకుని మీరైతే అప్లై అయితే చేయండి. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు కదా, మీరు కొత్తగా ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవడం ఉండదు. ఎవరైతే ఎంప్లాయీస్గా ఉన్నారో వారికి ఇది ప్రమోషన్ తీసుకోవడం కోసం అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది. తర్వాత లాస్ట్ డేట్ అయితే మనకి 10 డిసెంబర్ దాకా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. హార్డ్ కాపీ అయితే మనకి 15 డిసెంబర్లో పంపించవలసి ఉంటుంది. విజిట్ ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ని క్లిక్ చేసి వెళ్ళాలి. మీకు హార్డ్ కాపీ అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అన్నీ క్రియేట్ చేసుకుని మొత్తం ఫీజు అన్నీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక హార్డ్ కాపీని అయితే మీరు అది ప్రింట్అవుట్ తీసుకుని దానికి రిజిస్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజంకి ప్లాట్ నెంబర్ 5 తర్వాత ముంబైకి అయితే పంపించవలసి ఉంటుంది. ఇప్పుడు 15 డిసెంబరు 2025 5 గంటలలోపు అయితే పంపించవలసి ఉంటుంది. పంపించడానికి మీకు ఒక ఎన్వలప్ కవర్ ఒకటి తీసుకోవాల్సింది. దాన్ని అప్లికేషన్ ఫర్ ద ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాయాలి. ఇక్కడ 2 అడ్రస్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, రిజిస్టరు న్యూఢిల్లీ అని చెప్పడం జరిగింది కదా, అది ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ మన ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ ఇక్కడ రాయాలి. స్టాంపులు అంటించి మీది పోస్టల్ ద్వారా దీన్ని అయితే పంపించవలసి ఉంటుంది. హార్డ్ కాపీతో ఫలంగా మీ సర్టిఫికెట్స్ కూడా దానికి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుంది. మన అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్కి మీకు చెప్పడం జరిగింది. స్టెనోగ్రఫీకి దానికైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అదర్స్కి అయితే 700, ఫిమేల్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 500. సగం మంది దీని దగ్గరే మీకు అప్లై చేయడం మానేస్తారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఫీజు లేకపోతే చాలామంది అప్లై చేయడం జరుగుతుంది. అందుకని దీంట్లో కాంపిటీషన్ అయితే తగ్గుతుంది. ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టరు, తర్వాత ఫెలో, తర్వాత రీడరు, ప్రొఫెసర్ ఈ అప్లై చేసుకోవడానికి అయితే వారికి 1000 రూపాయలు, అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అదర్స్ వారికి, తర్వాత ఫిమేల్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 800 రూపాయలు అయితే ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ జాబులు వచ్చి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది జియో మ్యాగ్నెటిజం నుంచి రావడం అయితే జరిగింది, ముంబై నుంచి. మీరు ఉద్యోగం కావాలంటే ఎక్కడికి వెళ్ళైనా చేయవలసి ఉంటుంది. ఇక్కడ టోటల్ మనకి 10 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్గా ఉంటారో ఆ పోస్ట్ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అన్రిజర్వ్డ్గా ఉంది కాబట్టి అన్ని క్యాస్టుల వారు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.